కమ్ము మొత్తానికి వేసారు సార్, రిటర్న్ చేయలేదు. మొత్తం ఇది ఎంత ఉంది స్టాక్ ఇక్కడ మొత్తానికి ఎట్లా ఇస్తారు? ఎవరండి డీలర్? ఎట్లా 2 కేజీలు చూపిస్తారు. నీ షాప్ సీజ్ చేస్తాం మేము. తప్పు ఇది ఎట్లా చేస్తారు మీరు? మీ దగ్గర స్టాక్ ఉంది కానీ మీ ఆన్లైన్లో మీ దగ్గర లేదు స్టాక్. 2 కేజీలు ఉంది. 92 కేజీలు ఉండాలి మీ కాడ. ఇది ఎక్కువ ఉంది. ఎట్లా? మాకు అయినా అవసరం బా. మేమేమంటానా, ఈ మిషన్లో మీ దగ్గర స్టాకు 96 కేజీలు ఉండాలనా? మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది చూడు. మొత్తం డిస్పాచ్ కొట్టారా? ఆటోకు డిస్పాచ్ కొట్టేశారు. రిటర్న్ తంబేయాలి కదా. మరి తమ్మి ఎందుకు వెళ్ళాను? ఇడే ఆటో అతను వచ్చాడా? మీ దగ్గర ఎక్సెస్ ఉంది స్టాక్. ఇప్పుడు మీ దగ్గర ఉండాల్సింది 96 కేజీలే. ఎక్సెస్ ఉంది. ఎట్లా చేద్దాం దీన్ని? చెప్పండి, మీరే చెప్పండి. కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఇవ్వాలి మీరు. ఆటో అతనికి ఎన్ని అవసరమో మీరు అన్నీ ఒకటేసారి డిస్పాచ్ కొట్టారు, అంతేనా? అట్లా కొట్టకూడదు. ఎన్ని అవసరమో అన్నీ ఇవ్వాలా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఈ ఆటో అతనికి బాకీ ఉన్నారు. ఇవి మీరు ఇవన్నీ రాత్రి దొంగలు పడి ఎత్తకపోతారు. ఎవరు బాధ్యులు? చూడండి, వాడేపోతారు లోపలికి. నీకేం సంబంధం లేదు. నీకేం సంబంధం లేదు. ఆటో అతనే పోతాడు. అతను బ్లాక్ లిస్ట్లో పెడతారు, అతను సస్పెండ్ చేస్తారు, అతని మీద కేసు ఫైల్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఎంత అవసరమో అన్నీ ఇవ్వండి. చూడండి మేడం, ఇది ఎన్ని అవసరమో అన్నీ డిస్పాచ్ కొట్టాలి. ఇష్టం వచ్చినట్టు అన్నీ ఒకసారి కొట్టి పడేసేది ఇది కరెక్ట్ కాదు. ఎవరండి? డిటి గారు మీరేనా? అమ్మా, ఇప్పుడు వీళ్ళు మొత్తం డిస్పాచ్ కొడతా ఉన్నారు. టోటల్గా ఈ మండలం అంతా అట్లే ఉందేమోనని మాకు ఇది అనమాట. ఇక మేము చెప్పేది ఏంటంటే, మొత్తం డిస్పాచ్ కొట్టకూడదు. ఎన్ని అవసరం వాడికి మహా అంటే ఆటో అతనికి పట్టేది 30 బ్యాగులు మ్యాక్సిమం. 15 క్వింటాలు మాత్రమే కొట్టాల. ఒక 3 సార్లు కానీ 4 సార్లు కానీ వాళ్ళు పొద్దున సాయంత్రం తీసుకెళ్ళమనండి. వచ్చి ఒక్కసారి డిస్పాచ్ కొట్టేస్తే వీళ్ళ దగ్గర నిలబడతా ఉంది. ఇప్పుడు మేము వచ్చి అడిగినప్పుడు దానికి సమాధానం లేదు. ఇది లాస్ట్ వార్నింగ్నా? ఇంకోసారి ఎప్పుడైనా నాకు కంప్లైంట్ వచ్చినా అని ఇక్కడి నుంచి మేము దారిలోనే అయిపోతుంది. మీరు అర్థం చేసుకోవాలా మీరు. చూడండి మేడం, ఇది కొంచెం ఇక్కడంతా క్లియర్ చేయండి. స్టాక్ మూమెంట్ ఏం లేదా మిషన్లో? ఎట్లా కొడతారు ఎంఆర్ఓ గారు? ఎట్లా వేస్తారు? ముందు వచ్చి స్టాక్ అన్ని డౌన్లోడ్ చేసుకుని అంగన్వాడికి చెప్పులే. అంగన్వాడికి ఎండి స్కూళ్ళకి ఇచ్చేకి సార్ ముందునే ఇచ్చి తంబేసిపోతారు సార్. మామూలుగా అన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటాము. వస్తానే మిషన్ వ్యాన్లు వేసుకొని పోతారు సార్. ఇప్పుడు నేను వచ్చిన నీ షాప్కు చెకింగ్కు, నీ షాప్లో ఏం లేదు. 67 కేజీలు ఉండాలి నీ కాడ. మరి ఇంత స్టాక్ ఉంది ఎట్లా అంటే సార్ ఇంకా మీ స్టాక్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. మాకెందుకు అదంతా? మీ ఈ మిషన్లో ఆన్లైన్లో మీకు చూపించేది మాకు 67 కేజీలే నీ కాడ సివి అంటే మిగిలిన సరుకు. కానీ మొత్తం ఇంత ఇదే ఉంది. నువ్వు ఎట్లా కొడతావు? నువ్వు అప్పుడే ఏమంతా మీకు తొందర? వాళ్ళకి ఎన్ని అవసరమో ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలబా. ఇట్లా మీరు ముందే కొట్టేస్తే ఎట్లా? చూడండి మేడం, ఇది మండలం అంతా ఇదే ప్రాబ్లం. రెక్టిఫై కావాలా. ఏంది ఇది అసలు? స్టాకు ఆడన్నా ఒక రకం ఇచ్చారు, కొంచెమన్నా ఉంది వాళ్ళ కాడ. ఈడ అసలు మొత్తం డిస్పాచ్ అయిపోయింది. ఎప్పుడు ఎంత అవసరమో అంతే కొట్టాలి మీరు డిస్పాచ్. అతనికి 30 బ్యాగులో 35 బ్యాగులో 40 బ్యాగులో దినంలో అన్నికంటే ఎక్కువ పంచలేడు. మీరు 3 రోజులు పంచుతారు. మీవి 3 రోజులు పంచినప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేయాలా. మీరు అంతా డిస్పాచ్ చేసేసి వాడు బుద్ధి పుట్టినప్పుడు వచ్చి ఆటో అతను తీసుకుపోవడము, మీరు మొత్తం డిస్పాచ్ చేయడము, ఇది రాంగ్. రూల్స్కి విరుద్ధం ఇది. ఈరోజు నేను ఆన్ ద స్పాట్లో నీ షాప్ సీజ్ చేయొచ్చు. మేము ఇంత స్టాక్ ఉంది, మాకు సంబంధం లేదా అని ఎవరు చూడరు. ఇవన్నీ ఇబ్బంది పడతారు మీరు. ఇది రాంగ్. అది చూసుకోది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడ మీకు ఎమ్మెల్యేస్ పాయింట్? ఆత్మకూరు సార్. ఆత్మకూరు ఎన్ని కిలోమీటర్ల నుంచి? ఇటు నుంచి 55-60 వస్తుంది సార్. వాళ్ళే బ్యాగులు అన్ని పంపించేస్తారా? మేము తమ్ము వేస్తానే మాకు స్టాక్ చూసి ఎత్తుకొని వస్తాం సార్. ఎత్తుకొని మీరు వాళ్ళే లారీలో వేస్తారు. లారీలో వాళ్ళే తెచ్చి అన్ని బ్యాగులు వెయిట్ ప్రకారం ఆడ తూకం వేస్తారా లేకపోతే వెయిట్ ఎట్లుంటుంది? ఆడి వెయిట్ వేసి లారీ పెట్టి తూకం వేస్తారు.
లారీ మీరు కరెక్ట్గానే వస్తారా? కరెక్ట్గా వస్తున్నాయి సార్. అంటే ఒక బ్యాగ్ 40 కేలు, ఒక బ్యాగ్ 50 కేలు, ఒక బ్యాగ్ 47 కేలు. ఎప్పుడన్నా ఒకసారి 49 అట్లా వచ్చినాయి కానీ ఇంకా కంటిన్యూగా ప్యాకెట్ చెక్ చేయలేదు కదా సార్ ఇంతవరకు. అంటే మనం మీరు ఆటో అతనికి ఇచ్చేటప్పుడు వే చేసి ఇవ్వాలి కదా. కరెక్ట్గా పోతాయి సార్. నేను వే చేసి అతను ఎత్తుకొని పోతాను సార్ డైరెక్ట్ వ్యాన్లకి. మీరు అతనికి కూడా తూకం వేసి ఇవ్వడంలే, బ్యాగుల ప్రకారం ఇస్తున్నారు. బ్యాగ్ ప్రకారం ఇస్తాను సార్. అట్లా కాదు కదా. అతను ఎప్పుడన్నా నాకు తక్కువ వచ్చినాయని ఏమండా? ఏమనలేదు సార్. తక్కువ వచ్చినప్పుడు ఏంది పొజిషన్? మీరు ఆడ మీకు బ్యాగుల ప్రకారం ఇచ్చేదానికి లేదు, ఇక్కడ మీరు బ్యాగుల ప్రకారం ఇచ్చేదానికి లేదు. మొత్తం హమాలీలకు 3 కూలీలు ఇస్తారు. 6 పావులు 18 రూపాయల 75 పైసలు ఒక హమాలీకి ఒక 50 కిలో బ్యాగుకి ఇస్తుంది ప్రభుత్వం. ఆడ దించినందుకు, మీకు ఎత్తినందుకు, ఈడ మీకు దింపినందుకు. అది సిస్టమ్. మీరు ఇదంతా వాళ్ళు డైరెక్ట్ ఇస్తూ ఉన్నారు, మీరు డైరెక్ట్ ఇస్తూ ఉన్నారు. ఏమన్నా ఎక్కువ తక్కువలు వస్తే జనాలకు ఆ డబ్బాలు పెట్టో లేకుంటే కన్నా 20 కేలకు 2 కేలు తగ్గించడం ఇవి జరుగుతూ ఉంటాయి బయట. అప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్లో నుంచి ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఇంతే పెడతా ఉన్నారు సార్, ఇంతే ఇస్తూ ఉన్నారు సార్ అన్నప్పుడు మీరు వాళ్ళు ఆటో వాళ్ళు జవాబుదారీ అవుతారు, మీరు జవాబుదారీ అవుతారు. మిమ్మల్ని చెడితేనేమో మాకు డైరెక్ట్ దించుతూ ఉన్నారు సార్ అని మీరు అంటారు. ఆటో అతనేమో నాకు డైరెక్ట్ తెచ్చి మూటల ప్రకారం వేసుకొని పోతా ఉన్నారు సార్ అని ఆయన అంటాడు. ఇదంతా కన్ఫ్యూజన్ చూడండి ఎట్టుందో. బియ్యం అమ్ముతూ ఉంటారా ఆటో వాళ్ళకి ఎవరన్నా? లేదు సార్. అందరూ తీసుకుంటారా? అంతా తీసుకుంటారు. జాగ్రత్త చేయండి అబ్బా. ఇది డిస్పాచ్ చేయకండి, మొత్తం డిస్పాచ్ చేసి ఇబ్బంది పడతారు మీరు.